వైబ్రెంట్ భక్తి టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆకిల శ్రీలక్ష్మి గారు, ఆస్ట్రాలజర్. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నా అమ్మ, సాధారణంగా లక్ష్మీ కటాక్షానికి కొంతమంది స్నానం చెయ్యక ముందు కొన్ని పనులు చేయాలి, చేసిన తర్వాత కొన్ని పనులు చేయాలి, అప్పుడైతే లక్ష్మీ కటాక్షం అనేది మనకు వస్తుందని చెప్పేసి అంటారు. అసలు ఏ పనులు ఎప్పుడు చేయాలి? ఇప్పుడు కొంతమంది ఏంటంటే హడావిడి అంతా కూడా పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఉరుకులు పరుకులు, పిల్లలు పొద్దున్నే బాక్సులు క్యారీ 7 పిల్లలు ఇంట్లోంచి వెళ్ళిపోవాలి, 9 మొగుడు వెళ్ళిపోవాలి, లేదా ఉద్యోగం చేసే మహిళ అనుకో మొత్తం ఇల్లంతా ఖాళీ వేసి తాళం పెట్టుకుని 9 వెళ్ళిపోవాలి. ఈ ఉరుగులు పరుగులు హడావిడిలో ఏం చేస్తున్నారంటే చాలామంది స్నానం చేసిన తర్వాత ఏవైతే పనులు చేయాలో అవి స్నానం చేయకుండానే చేసేయడం అనేది అవుతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే కొంత అశుచితో పాటు అశుభ్రము అలాగే దరిద్రము కూడా ఆ ఇంటికి చేరడం అనేది జరుగుతుంది. అందుకనే ఎందుకు స్నానం చెయ్యకుండా చేయాల్సిన పనులు ఏముంటాయి అంటే, మనకి రాత్రి అంతా కూడా మనం పడుకున్న తర్వాత చెమట మొత్తం కూడా మనకి ఆ ఏదైతే లోపల నుంచి వచ్చే మనకి ఏదైతే బ్యాడ్ స్మెల్ కానీ ఇదంతా కూడా మనకు అంటుకుపోతుంది చెమట. ఇదంతా అవే బట్టలతో పొద్దున్నే లేచి టైం అయిపోతుంది అని చెప్పి ఏం చేస్తాం, అవే బట్టలతో టిఫిన్లు వంటలు అన్నీ అయిపోతాయి. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఆహార పదార్థాలను స్వీకరిస్తున్న వాళ్ళు అనారోగ్యానికి గురి అవుతారు. ఒక పాయింట్. 2, స్నానం చేయకముందర లేవంగానే దంతధావనం చేయమని చెప్తారు. ఎందుకంటే నోరంతా పాచితో ఉంటుంది మనకి. సో దాంతో మాట్లాడినా అలా ఏమైనా తాగేసినా తిన్నా కూడా మనకే అనారోగ్యం. అదొక పాయింట్. దాని తర్వాత ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఫస్ట్ ఇల్లు తుడుచుకోవాలి, వాకిలి తుడుచుకోవాలి, ముగ్గు వేసుకోవాలి, వంట చేసే ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసుకోవాలి. అందుకనే ముందర రోజు రాత్రే ఒంటిలు శుభ్రం చేసుకుని పెట్టుకోవాలని చెప్తారు. అంటగిన్నెలు కానీ అవి ఏమీ లేకుండా అక్కడ ఒంటిలు, ఎందుకంటే మనం ఆహారం చేసుకునే స్థలం అది. ఎందుకంటే మనం తినే ఆహారం మనకి బలాన్ని ఇవ్వాలే కానీ అనారోగ్యాన్ని తెచ్చిపెట్టకూడదు కదా. కాబట్టి అలాంటి ప్రాంతం అంతా కూడా మనకి శుభ్రంగా ఉండాలి. ఈ శుభ్రపరుచుకున్న తరువాత మనకి వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎక్కడ ఏ దైవాన్ని కొలిచినా ఏం చేసినా కూడా ముందర ఇల్లు శుభ్రపడి తర్వాత తను శుభ్రపడిన తర్వాత వంట చేసుకోవడం అనేది ఉత్తమం. అంతేగాని స్నానం అయిన తర్వాత ఇల్లు తుడుచుకోవడాలు, స్నానం అయిన తర్వాత ఈ మాచిపోయినవి ఇవన్నీ ఉతుక్కోవడాలు ఇవన్నీ పెట్టుకుంటే ఏమవుతుందంటే మళ్ళీ ఇంకోసారి స్నానం చేయడమే. ఏమంటారు, మహా అయితే ఇంకోసారి స్నానం చేస్తామండి అంటారు. కానీ స్నానం చెయ్యకుండా చేసే పనులు ఏవైతే ఉన్నాయో, ఈ కాఫీలు తాగడం, టిఫిన్లు తినడాలు, లేకపోతే పిల్లలకి వంట చేసేయడాలు, భర్తను పంపించేయడాలు, లేదా భర్త వెళ్ళిన తర్వాత ఇల్లు తుడవడాలు చాలామంది చేస్తూ ఉంటారు. పైపోయినేదో అనేసి అందరూ వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా నన్ను ఎవరో కదపకుండా ఉన్నప్పుడు నేను పని చేసుకుంటా అంటారు. అందరూ వెళ్ళిన తర్వాత శుభ్రంగా ఇల్లు తుడిచి తడి బట్టలు పెట్టుకుని ఇలా చేస్తారు. కానీ మనకి శాస్త్రంలో కూడా భర్త వెళ్ళిన తర్వాత వాకిట్లో ముగ్గు అనేది వేయకూడదు. ఇంట్లోంచి ఎవరికి వాళ్ళు పనులకు వెళ్లకుండా ఉన్నప్పుడే ముందర వాకిట్లో ముగ్గు, ఇల్లు తుడుచుకోవడము, ఇంట్లో దీపారాధన ఇవన్నీ కూడా ఇంట్లో భర్త ఉండగానే చేసుకోవాలి. అంతేగాని వాళ్ళని పంపించేసిన తర్వాత కడుగుళ్ళు దులుపుళ్ళు ఇవన్నీ పెట్టకూడదు. కాబట్టి వాళ్ళు ఉండగా పనులన్నీ చేసేసుకుని తర్వాత ఎక్స్ట్రా టైం ఉంటుంది కదా, ఆ ఎక్స్ట్రా టైంలో మిగతా ఏవైనా షెల్ఫ్లు శుభ్రం చేసుకోవడాలను ఇలాంటివి అప్పుడు పెట్టుకోవచ్చు, తప్పులేదు. అంతేగాని స్నానం చెయ్యకుండా పాచి పనులు చెయ్యకుండా స్నానం అనేది చెయ్యకూడదు. అంటే పాచి వాకిట్లోనే మనం స్నానం చేసి వచ్చేయడం, ఆ తర్వాత ఈ పని అయిన తర్వాత వంట అయిన తర్వాత ముగ్గు వేద్దాంలే అనుకోవడం. కొంతమంది చూడండి లేవంగానే స్నానం చేసి వచ్చేస్తారు ముందర. ఇందులో కూడా కొంత జనాలు ఉంటారు. ఎలా అంటే ముందర వాళ్ళు శుభ్రం అయిపోవాలి, చుట్టుపక్కల పరిసరాలు శుభ్రం ఉన్నా లేకపోయినా ముందర స్నానం చేసి వచ్చేస్తారు. అప్పుడు వంట చేస్తూ అప్పుడు ఓ పక్కన ఇల్లు శుభ్రం చేసుకుంటూ ఓ పక్కన తడిపెట్టి పెట్టుకుంటూ లేకపోతే వాకిట్లో ముగ్గేసుకుంటూ, అది చాలా పొరపాటు. ముందర ఇల్లు మొత్తం పాచివాకిలు శుభ్రమయ్యి వాళ్ళు స్నానం చేసిన తర్వాత అప్పుడు వంట అనేది చేసుకోవాలి. మీకేమంటే మీరు బాగానే చెప్తారు, మాకు టైములు కుదరవు కాబట్టి మేము ఎలా చేస్తాం. అందుకనే స్త్రీ ఇంట్లో ఏం చెప్పారంటే, స్త్రీ అయినా పురుషులు ఎవరైనా సరే ఇంట్లో పనులు చేసుకునేటప్పుడు ముందర రోజు రాత్రియే ఒంటిల్ని శుభ్రం చేసి పెట్టుకోవాలి.
దానివల్ల ఏమవుతుందంటే పొద్దునే ఒంటిలు నీట్గా ఉంటే ఏంటంటే సగం పని తగ్గిపోయినట్టుగా ఉంటుంది మనకి. చూడండి ఫీలింగ్. కొంతమంది రాత్రిపూట ముందర రోజే కూరలు తరిగి పెట్టుకుని అవన్నీ కూడా చేసుకుంటారు. కాబట్టి ముందర రోజే రాత్రే ఒంటిల్లు నీట్గా ఉంచుకుంటే లేవంగానే అక్కడ ఉన్న కాస్త ముగ్గు వేసేసుకుని ఇల్లు తుడుచుకుని స్నానం చేసి వచ్చి వంట చేసుకుని మిగతా కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా చేసుకోవచ్చు. అక్కడితో పాచి పనులు ఏమీ ఉండవు. అదనమాట విషయం. కాబట్టి స్నానం చెయ్యకుండా వంటలు టిఫిన్లు అలాంటివి చేయకూడదు. స్నానం చేసిన తర్వాత ఈ పాచి పనులు చీపుళ్ళు పట్టుకోవడం, దులుపుకోవడం ఇవన్నీ అనేది తర్వాత చేసుకుని మళ్ళీ అవన్నీ తుడుచుకుని అవన్నీ ముట్టుకుని మళ్ళీ స్నానం చేసి ఇలాంటి పనులన్నీ స్నానం చేసిన తర్వాత చేయకూడదు. అది విషయం. మరిన్ని వీడియోస్ గురించి చూస్తూనే ఉండండి వైబ్రెంట్ భక్తి టీవీ.